ఇప్పటికైనా దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లోని మీడియా ఒకడి మీద ఒకళ్ళు బురదలు రాసుకోవడం మాని సంధ్య ఆక్వా కేసుని ఒరిజినల్ డ్రగ్స్ కేసులో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఒక బస్సు కాకినాడలో ఒక ఏరియాలో కనబడింది ఈ సంధ్య ఆక్వా వాళ్ళకి సంబంధించింది. అది పోలీసులకి లోకలోడు సమాచారం ఇస్తే లోపల ఏదో అట్టపెట్టెలతో ఉందంటే పోలీసులు వెళ్ళి చూశారు. అది దాని నిండా అట్టపెట్టెల నిండా ఫైళ్ళు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది మళ్ళీ కొత్త అంశం. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సంధ్య ఆక్వా వాళ్ళకి వస్తున్న ప్రొడక్ట్లో డ్రగ్స్ ఉన్నాయి అన్నది తెలుసు, ముందుగానే తెలిసినే ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో వెంటనే విచారణ జరుగుతుందని తెలుసు. వెంటనే వాళ్ళ సంస్థల్లో ఎక్కడెక్కడ రైడ్ జరుగుతాయో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ బయటికి తరలించేశారు. బస్సుల్లో పెట్టి వేరే చోట రోడ్డు పక్కన పార్క్ చేసి పడేశారు. ఇట్లాంటి ఇంకా మిగతా కార్యాలయాల్లో కూడా చేసి ఉంటారు. అంటే సిబిఐ రైడ్ చేసింది ఏం కనబడలేదు కదా వాళ్ళు. అందుకనినే వాస్తవంగా అయితే డ్రగ్స్ లాంటి కేసులు అరే గంజాయితో మనిషి కనబడితే తీసుకెళ్ళి బొక్కలో దోసి నార తీసేటటువంటి సిచ్యువేషన్లో సంధ్య వాళ్ళది వాళ్ళ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఇంతవరకు ఎందుకు పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదంటే వాళ్ళు మేము ఓన్లీ బుక్ చేసుకున్నాం, మాకేం సంబంధం అని అడుగుతున్నారు. కాబట్టినే సిబిఐ ఏం చేయాలి, ఎందుకు రెడీ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుబడాల. వాళ్ళ పేరుతో బుక్ అయినటువంటి కన్సైన్మెంట్ బ్రెజిల్ నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మాకు సంబంధం లేదు, దాంట్లో వచ్చేసరికి ఏముందో మాకెట్ట తెలుసుద్ది అని చెప్తున్నారు. మేము ఇదే ఆర్డర్ ఇచ్చాం, ఆ సరికే వచ్చిందన్నారు, దాని లోపల డ్రగ్స్ ఉంటే మాకేంటి సంబంధం అంటున్నారు. కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆగింది. కానీ అసలు వీళ్ళు మెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ వెరిఫై చేయడానికి పోతే అక్కడ ఇవన్నీ మార్చేశారు, అవన్నీ వెహికల్లో పెట్టేశారు. అంటే అర్థం సంధ్య ఆక్వా వాళ్ళకి ఇదంతా తెలుసు. అసలు ఆ కోణంలో దర్యాప్తు జరగాలి. రాజకీయ కోణాలను మీడియా పక్కన పెట్టి ఈవెన్ దర్యాప్తు సంస్థలు పక్కన పెట్టి దర్యాప్తు చేస్తే అసలు విషయం అర్థమవుతుంది.